పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాల ధ్యానాలకి మిమ్మందరినీ ప్రభు పేరిట ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 29 నుండి 31 వరకు పవిత్ర వచనములు. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా వచ్చి కుంటివారిని, వికలాంగులను, గ్రుడ్డివారిని, మోగవారిని, రోగులను అనేకులను తీసుకొని వచ్చి యేసు పాదముల సన్నిధికి చేర్చగా ఆయన అందరినీ స్వస్థపరచను. అప్పుడు మూగవారు మాట్లాడుటయు, వికలాంగులు అంగపుష్టి పొందుటయు, కుంటివారు నడచుటయు, గ్రుడ్డివారు చూచుటయు జనము కాంచి విస్మయమంది ఇశ్రాయేలు దేవుని స్తుతించరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆగమన కాలపు మొదటి వారములో ఉన్నాం. ప్రభువు రాకడ కొరకై సిద్ధపడుతూ ఉన్నాం. మనందరి మనస్సులలో, మనందరి హృదయాలలో ఒకలాంటి నిరీక్షణ, ఆశతో కూడినటువంటి నిరీక్షణ, నిరుత్సాహపరచనటు నిరీక్షణ, మన కొరకై మెస్సయ్య రాబోతున్నాడు. ఏ విధంగా ఉంటాడు ఆయన? ఆయన వచ్చినప్పుడు మనకి ఆదరణనిస్తాడు, మన కన్నీటిని తుడుస్తాడు, మన కన్నీటిని ఆయన తుడిచివేస్తాడు, మన వేదనను ఆయన తొలగిస్తాడు. ఇది రాబోయే మెస్సయ్యాలో ఉండేటువంటి గుణాలు ప్రియులారా. ఈనాటి పట్టణాలు దాని గురించే మాట్లాడుతున్నాయి. ఎవరైతే వివిధ కారణాల వలన ఆత్మీయమైన, మానసికమైన, శారీరకమైన, లోకానుసారమైనటువంటి వేదనలతో, కన్నీటితో ఉన్నారో వారందరి కన్నీటిని ఆయన తొడవబోతూ ఉన్నాడు. ముంబై పట్టణంలో ప్రియులారా ఒక కాలేజ్ ఉంది, పెద్ద కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ ప్రక్కనే ఒక పెద్ద మురికివాడ ఉంది. స్లమ్ అంటారండి, పేదవాళ్ళు జీవించేవాళ్ళు. ఆ కాలేజీలో సోషియాలజీ సబ్జెక్ట్ టీచ్ చేసేటువంటి ప్రొఫెసర్ ఒక రోజున, ఆ ప్రొఫెసర్ గానంటే లేడీ తన క్లాసులో ఉన్న విద్యార్థులకి ఒక హోంవర్క్ ఇచ్చింది. ఏంటంటే, క్లాసులో ఉన్న మీరు ఈ ప్రక్కనే ఉన్న మురికివాడకి వెళ్ళి అక్కడున్నటువంటి యవ్వన ప్రాయములు యువతీ యువకుల యొక్క పరిస్థితి ఏంటి తెలుసుకొని రావాలి అని చెప్పారు టీచర్ గారు, ప్రొఫెసర్ గారు. ఈ కాలేజీలో ఉన్నటువంటి ఇక స్టూడెంట్స్ అందరూ కూడా ఆ ప్రక్కనే ఉన్న మురికివాడకి వెళ్ళారు. అందరూ కూడా ఒక్కొక్క యువతిని కానీ యువకుని కానీ ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ఇంటర్వ్యూ అంతా కూడా తీసుకుని వచ్చి ఆ ప్రొఫెసర్ గారికి, ఆ లేడీ ప్రొఫెసర్ గారికి అప్పచెప్పారు. తరువాత ఆవిడ ఇంటికి వెళ్ళి వాళ్ళు సబ్మిట్ చేసినట్టు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ మురికివాడలో ఉన్న యువతీ యువకుల యొక్క జీవితాలు ఎలాగా ఉన్నాయి అని ఒక్కొక్క యువకుడు, ఒక్కొక్క యువతి గురించి ఆమె తమ స్టూడెంట్స్ ద్వారా వచ్చిన సమాచారాన్ని చదవటం ప్రారంభించారు. ఆశ్చర్యం ఏంటంటే, ఆ యొక్క యవ్వన ప్రాయంలో ఉన్న పిల్లలందరూ కూడా చదువు సంధ్య లేకుండా ఒకలాంటి పేదరికంలో, ఒక దిక్చూచి లేకుండా, ఒక మార్గదర్శకం, ఒక గోల్, ఒక ఎయిమ్, ఒక గమ్యం లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు అన్న ప్రశ్నకి ఆ యువతీ యువకులందరూ చెప్పినటువంటి వారి సమాధానం ఏంటంటే, మమ్మల్ని ఎవరూ కూడా ఉద్ధరించే వాళ్ళు లేరు, మమ్మల్ని నడిపించే నాయకుడు లేడు, మాకు మార్గం చూపించే మార్గ చూపరి లేడు, మాకు నేర్పించే వాళ్ళు లేరు అనే సమాధానాలు వచ్చాయి. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక 20 సంవత్సరాలు అయిన తర్వాత, ఈ సర్వే జరిగిన తర్వాత 20 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకొక సోషియాలజీ ప్రొఫెసర్ ఆ యూనివర్సిటీకి వచ్చాడు. వచ్చిన తర్వాత అంతకు ముందు పిల్లలు చేసిన సర్వేలన్నీ కూడా అతను చూస్తూ ఉన్నాడు. అంతకుముందు సంవత్సరాల పిల్లలు చేసిన సర్వేలన్నీ కూడా చూసి
20 సంవత్సరాల క్రితం ఇదిగో ఈ లేడీ ప్రొఫెసర్ గారు తమ స్టూడెంట్స్ ద్వారా చేపించిన సర్వే చూశాడు. అరే ఇదేదో విచిత్రంగా ఉందే అని కనుక్కొని తన స్టూడెంట్స్కి ఇప్పుడు మరొక సర్వే చెయ్యమని పని అప్పచెప్పాడు. యూనివర్సిటీస్ కదండి, పెద్ద కాలేజీలు. ఏమిటి ఆ సర్వే అంటే, ఆ రోజున సర్వే చేయబడినటువంటి 200 మంది యువతి యువకులు ఆ స్లంలో, ఆ మురికివాడలో ఉన్నటువంటి వారు ఇప్పుడేం చేస్తున్నారు, ఇప్పుడు ఏ విధముగా ఉన్నారు అనే సర్వే చేసుకొని రమ్మని చెప్పారు. ఈ విద్యార్థులు, ఈ స్టూడెంట్స్ వెళ్ళారు. సుమారుగా 178 మందిని కనుగోగలిగారు. ఎవరి మీదైతే సర్వే చేయబడిందో, ఎవరి మీదైతే ఆ యొక్క వాళ్ళు వెళ్ళి తెలుసుకున్నారో, వాళ్ళల్లో అప్పుడు 20 సంవత్సరాల క్రితం తెలుసుకున్నటువంటి వారిలో 178 మందిని మరలా కనుక్కోగలిగారు వారు ఏదో ఒక విధంగా. కానీ 22-23 మందిని మాత్రం వాళ్ళు తిరిగి కనిపెట్టలేకపోయారు. ఎక్కడికి వెళ్ళారో తెలియదండి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, ఈ 178 మందిలో ఎక్కువ శాతం మంది గొప్ప గొప్ప స్థితుల్లో వాళ్ళు స్థిరపడ్డారు. గొప్ప గొప్ప స్థాయిని వాళ్ళు చేరుకున్నారు. గొప్ప గొప్ప అంతస్తులలో వాళ్ళు ఉన్నారు. ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రొఫెసర్కి షాక్ అయింది. ఇది ఎలా సాధ్యమైంది? ఆ రోజున 20 సంవత్సరాల క్రితం నాకు ముందున్న ప్రొఫెసర్ గారు రిపోర్టు చూస్తే వాళ్ళల్లో చాలామంది పేదరికంలో రగ్గుతున్నారు, దారి తెన్ను లేకుండా జీవిస్తున్నారు, ఒక దిక్చూచి లేకుండా, ఒక గమ్యం లేకుండా బ్రతుకుతున్నారే. ఇప్పుడు ఇది ఎలా సాధ్యమైంది? ఎలా అసలు వాళ్ళు ఇది సాధించగలిగారు? వీళ్ళల్లో 90% మంది ఉన్నతమైన స్థితిలో చేరారే అనని అతను ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత అతను ఇంకా ఆరా తీస్తే అర్థమయ్యింది ఏంటంటే, ఆ సర్వే చేసిన తర్వాత ఆ యొక్క గొప్ప గొప్ప స్థితికి చేరుకుంటే ఆ పేద పిల్లలందరూ కూడా చెప్పింది ఏంటంటే, వాళ్ళ రిపోర్టుల్లో మాకు గమ్యం చూపించటానికి, దారి చూపించటానికి మాకు ఒక నాయకురాలు వచ్చింది, మాకు మా జీవితాన్ని మార్చటానికి, మా బ్రతుకులు మార్చటానికి, మా కన్నీరు మార్చటానికి ఒక తల్లి వచ్చింది. ఆ తల్లి తన ఉద్యోగాన్ని, తన డబ్బును విడిచిపెట్టి మా జీవితాల మార్పు కొరకై నడుం బిగించింది అని ఆ బాగుపడినటువంటి ఆ స్టూడెంట్స్ అందరూ కూడా, ఆ యువకులందరూ కూడా, ఆ పేద, ఆ పూరి గుడిసెల్లో ఉన్నటువంటి ఆ యువతులు అందరూ కూడా చెప్పటం జరిగింది. ప్రొఫెసర్ ఇంకొక అడుగు ముందుకు వేశాడు. ఎవరు ఈ స్త్రీ అని చూస్తే, ఆ 20 సంవత్సరాల క్రితం ఆ సర్వే జరిగిన తర్వాత ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆ ప్రొఫెసర్ టీచర్ అమ్మ తన ఉద్యోగానికి రిజైన్ చేస్తుంది. ఎవరు ఈవిడ అంటే, ఈమె ఒక క్రైస్తవరాలు, క్రీస్తును నమ్మినటువంటి స్త్రీ. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ కొత్తగా వచ్చిన ప్రొఫెసర్ ఎలాగో ఒకలాగా ఆ స్త్రీ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి కలిశాడు. అప్పటికి ఆమె వయసు 70 సంవత్సరాల వయసు. 50 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ యువకుల కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తుంది. ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి, ఆ లేడీ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి, ఈ కొత్తగా వచ్చిన ప్రొఫెసర్, అమ్మా ఇది ఎలా సాధ్యమైంది, అసలు ఎలా చేయగలిగారు మీరు? ఇది మీరే చేశారని నాకు తెలుసు. ఆ పనికి రానటువంటి, దారి తెన్నులైనటువంటి, గమ్యం లేనటువంటి ఆ యువకులని గొప్ప గొప్ప నాయకులుగా, గొప్ప గొప్ప అంతస్తులలో చేర్చింది మీరేని మాకు తెలుసు. ఎలా సాధ్యమైందమ్మా ఇది అంటే, ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ ప్రొఫెసర్ గారు ఆ తల్లి చెప్పిన మాట ఒకటే, అది సాధ్యమైంది ప్రేమ కారణంగానండి అని చెప్పారు. దేని కారణంగా? ప్రేమ కారణంగానండి అని చెప్పి, నేను ఆ పేద పిల్లలను ప్రేమించాను కాబట్టి వాళ్ళ జీవితాలలో మార్పు తీసుకొని రాగలిగాను అని చెప్పి, ప్రేమ ఉంటే సార్ ఏదైనా సాధించొచ్చండి అని చెప్పి ఒక చిరునవ్వు నవ్వారట. సంతృప్తితో కూడిన చిరునవ్వు నవ్వారట. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా,
ఆగమన కాలంలో ఉన్న మనకి క్రీస్తు ప్రభువు చెప్పేటువంటి సత్యం ఏంటి? ఆయన మనకిచ్చేటువంటి నిరీక్షణ ఏంటి? ఆయన మనకిచ్చేటువంటి ఆ యొక్క గొప్ప కార్యం ఏంటి? మనందరికీ బోధించే సత్యం ఏంటి అంటే ఈనాటి పట్టణాలు మనకు బోధిస్తున్నాయి. ఈనాటి పట్టణాలు మనకు తేటతెల్లం చేస్తూ ఉన్నాయి. ఈ బుధవారపు మొదటి పట్టణంలో ప్రియులారా, ఆగమన కాలపు మొదటి వారం బుధవారపు పట్టణంలో మొదటి పట్టణం ఈ విధంగా చెప్తుంది: సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ పర్వతం మీద సకల జాత్యులకు విందు సిద్ధము చేయును అని పలికి తర్వాత ఈ విధంగా అంటున్నాడు 7వ వచనంలో, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనం: సకల జాతి జనులు విచారముతో కప్పుకొనిన ముసుగును, సకల ప్రజలను కప్పి ఉన్న దుఃఖపు తెరను ఈ పర్వతం మీద ఆయన తొలగించి వేస్తాడు. ఎంత ఆదరణకరమైన మాటలు ప్రియులారా! రాబోయే మెస్సయ్య, ప్రియ దేవుని బిడ్డ, ఏమంటున్నాడు? ఏ విధంగా ఉంటాడట? విచారముతో కప్పుకున్న ముసుగుని, సకల ప్రజలు కప్పి ఉన్న దుఃఖపు తెరను అతడు తొలగించి వేస్తాడు. ప్రియమైన బిడ్డ, నీ జీవితంలో వివిధ కారణాల చేత, శారీరక వ్యాధుల చేత, మానసిక కృంగుపాటు చేత, ఆత్మీయ పాపము చేత నీవు కృంగిపోయి, ఇదిగో విచారముతో నీవు ఒక పాపమనే తెరతో కప్పబడి ఉన్నావా? లేక వేదనతో, బాధతో, దుఃఖపు తెరతో కప్పబడి ఉన్నావా? ముసుగుతో కప్పబడి ఉన్నావా? రాబోయే మెస్సయ్య ఆ తెరని తొలగించబోతున్నాడు, ఆ వేదనని తొలగించబోతున్నాడు. ఇప్పుడు ఇంకా ముఖ్యమైన మాట మనం చదువుకోబోతున్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనము: ప్రభువైన యావే మృత్యువును సదా నాశనము చెయ్యను, మరణాన్ని మరణము పాలు చేస్తాడు. ముఖ్యమైన మాట, ఎల్లరి కన్నీటిని తుడిచివేయును, భూమి మీద సకల స్థలములలో తన ప్రజలకు కలిగిన అవమానమును తొలగించును, ప్రభువే స్వయముగా పలికిన పలికిది. ఎల్లరి కన్నీటిని ఆయన తొలగించబోతున్నాడు. ప్రియులారా, నిరీక్షణతో మనం ప్రభువు రాకడ కొరకై ఎదురు చూడాలి. ఆ నిరీక్షణ ఎటువంటిది? నిరాశపరచనటువంటి నిరీక్షణ. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు 2025వ సంవత్సరం జూబిలీ సంవత్సరానికి ఇచ్చినటువంటి ఒక చిన్న పుస్తకములో ఈ విధంగా రాశారు: మనకు కలిగిన నిరీక్షణ నిరాశపరచనటువంటి నిరీక్షణ. దేవుడు మన చెయ్యి విడిచేవాడు కాడు, మన కన్నిటిని తొలగించేటువంటి వాడు. వాక్యం మనకి వాగ్దానం చేస్తుంది ప్రియులారా. ఏమనట? దుఃఖపు తెరను తొలగిస్తాడు, విచారముతో కప్పుకున్నటువంటి దుఃఖపు ముసుగును తొలగిస్తాడు. తొలగించి ఎల్లరి కన్నీటిని ఆయన తుడిచివేస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ మెస్సయ్య రాబోతున్నాడు, సర్వశక్తిమంతుడు రాబోతున్నాడు. నీవు నేను ఏ విధముగా సిద్ధపడుతున్నాం? ఈనాడు మనం చదువుకున్న సువిశేషముల ప్రియులారా, ఏ మాటల్లో అయితే యెషయా ప్రవక్త ఇదిగో వాగ్దానము చేసి ఉన్నాడో ఆ మాటలు నెరవేరుతున్నాయి పిల్లారా. ఏమిటట? గ్రుడ్డివారు చూశారట, కృంటివారు నడిచారట, అదేవిధంగా ఆ విధంగా అంగవైకల్యం ఉన్నటువంటి వారు అంగపుష్టిని కలిగారట. ఇదంతా కూడా యెషయా గ్రంథములో రాబోయే మెస్సయ్య గురించి పలికిన మాటలు యేసు ప్రభువులు నెరవేరబడుతున్నాయి. ఏమి నేర్పిస్తుంది? ఈనాడు నీవు నేను కూడా ఆ ప్రభువు రాకడ కొరకై ఆనాటి ప్రజల వల్ల ఎదురు చూడగలిగితే, నిరీక్షణతో, నిరుత్సాహపరచనట్టు నిరీక్షణతో ఎదురు చూడగలిగితే, నీ జీవితం దుఃఖపు తెరతో మునిగి ఉందా? నీ జీవితం కన్నీటి సంద్రంలో మునిగి ఉందా? రాబోయే మెస్సయ్య మీద ఆధారపడు బిడ్డ. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఎల్లరి కన్నీటిని తొలగించి వేస్తాడు. మొన్న ఈ మధ్యలో నేను ఒక చిన్న వీడియో క్లిప్ను చూశాను పిల్లారా. ఏమిటి ఆ వీడియో క్లిప్ అంటే, ఒక గుడి ముందు పేదవాళ్ళు, భిక్షకులు కూర్చొని ఉన్నారు.
ఒక మహా తెలివైనటువంటి వాడు. నేను ఎప్పుడైనా మహా తెలివైనటువంటి వాడంటే దాని అర్థం మీకు తెలుసండి. మహా తెలివైనటువంటి వాడు వచ్చి ఒక ఎగతాళిగా దేవుణ్ణి ఎగతాళి చేసుకుంటా, దేవుడి గుడికి వెళ్ళి చూపించుకుంటా, దేవుడా నువ్వు నీ గుడి ముందు కూర్చున్న పేదోళ్ళ బ్రతుకులేం మార్చలేకపోతున్నావు, ఇంకా మా బ్రతుకులేం మారుస్తావయ్యా అని అన్నాడు. వెంటనే అతనికి ఒక స్వరం వినపడింది, మూర్ఖుడా, నీకు నేనిచ్చిన సంపద నేనే ప్రసాదించింది, నిన్ను నేను సృష్టించింది, నీకు నేను సంపద ఇచ్చింది నువ్వొక్కడవే స్వార్థంతో తినటానికి కాదు, ఆ పేదవాళ్ళకి సహాయం చేయటానికి. ఇది నీ బాధ్యత. నా బాధ్యత ఏంటంటే ఆ పేదవాళ్లకు సహాయం చేసే స్థితిని నేను నీకు ఇచ్చా. ఆ పేదవాళ్ళకి సహాయం చేయగల స్థితిని నేను నీకు ఇచ్చా. నా బాధ్యత అయిపోయింది. మూర్ఖుడా, నువ్వు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే నీకు నేను ఇచ్చిన దాని నుండి వాళ్ళ జీవితాలను మార్చు అని చెప్పాడు దేవుడు. ప్రభునందు ప్రియులారా, మెస్సయ్య రాకడ కొరకే మనం సిద్ధపడుతుండగా మన మీద కూడా ఒక బాధ్యత ఉంది. మన మీద కూడా ఒక బాధ్యత ఉంచాడు దేవుడు. ప్రభువు రాకడ కొరకే ఎదురు చూసి ఆయనే వచ్చి మన జీవితాలను బాగు చేయాలి. కరెక్టే, ఆయన సర్వశక్తిమంతుడు. అందులో నిస్సందేహం కలగాలి. మనకి సందేహం అంటూ ఉండకూడదు. నిస్సందేహంగా మనం ఉండాలి. నిరుత్సాహపరిచే నిరీక్షణ కాదు మనది. కానీ అదే దేవుడు మన మీద కూడా కొన్ని బాధ్యతలు ఉంచుతాడు. ఏమిటి అది? ఆ రాబోయే మెస్సయ్యని పేదవారిలో, అనాథలలో, కన్నీటితో ఉన్నటువంటి వారిలో మనం చూచి వారి కన్నీటిని మనం తొడవాలి. వారి వేదనని, వారి దుఃఖపు తెరని మనం కూడా తీసివేయాలి. దేవుడు మన మీద బాధ్యతను ఉంచాడు. ఈనాడు సువిశేషములు మనం చదువుకున్న పిల్లరా, యేసయ్య ఏ విధముగా వివిధ రకాలైన వ్యాధి బాధలతో ఉన్నటువంటి వారిని ఆయన స్వస్థపరిచాడో, వారి కన్నీటిని తొలగించాడో, ఆకలితో ఉన్నటువంటి వారికి ఆహారాన్ని పెట్టాడో, ఇంకా ముందుకు చదువుకుంటే ఈనాటి సువిశేషాన్ని మనకు అర్థమవుతుంది. ఆ బాధ్యతని ఈనాడు మనం తీసుకోవాలి. మన మీద ఆ బాధ్యత ఉంది. లేకపోతే మెస్సయ్య వచ్చినప్పుడు మనం అనర్హులమైపోతాం, అయోగ్యులమైపోతాం. మనకున్న స్థితిని బట్టి, మనకున్న స్థాయిని బట్టి, మనకున్న అంతస్తును బట్టి మనం కూడా 10 మంది పేదవారి యొక్క జీవితాలలో మనం వెలుగులు నింపాలి. వారి కన్నింటిని మనం కూడా తుడిచివేయగలగాలి. వారి వేదనని, వారి దుఃఖపు తెరని మనం కూడా తొలగించగలగాలి. ఆ బాధ్యతని యేసయ్య మన మీద ఉంచుతున్నాడు. 2 రకాలుగా మనం చూడాలి. నీవు కన్నీటితో ఉన్నావా బిడ్డ? దుఃఖపు తెర నిన్ను, నీ కుటుంబాన్ని కప్పివేస్తుందా? కన్నీటి సంద్రంలో నువ్వు ఉన్నావా? నీ మెస్సయ్య దగ్గరలో ఉన్నాడు. నిరీక్షణతో ఉండు. నిరుత్సాహంతో కూడిన నిరీక్షణ కాదు, ఆశతో కూడిన, నమ్మకంతో కూడిన నిరీక్షణతో ఉండు. రెండవది, నీకు స్థాయి ఉందా? నీకు కలిమి ఉందా? దేవుడు కలగజేశాడా నీకు? బాధలలో, కన్నీటితో, వేదనతో ఉన్నటువంటి వారికి నువ్వు ఒక మెస్సయ్య మారగలగాలి. నీవే ఒక మెస్సయ్యాగా మారగల, నువ్వే ఒక క్రీస్తుగా మారగలగాలి. నేను సృజించింది వారికి సహాయం చేస్తావని, నీ కలిమినిచ్చింది నీకున్నదాన్ని ఇస్తావని. అలనాడు ప్రియులారా, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం నీకు కూడా ఇచ్చాడేమో. ఏమిటి? నేను నిన్ను దీవిస్తాను, నిన్నే ఒక దీవెనగా మారుస్తాను. అంటే ఎప్పుడు కూడా మనం దేవుడి నుంచి మనం పొందుకుంటాం, మనం కూడా వేరే వాళ్ళకి దీవెనగా ఇవ్వాలి. దేవుని సన్నిధిలో ఇవ్వగలగాలి. అటువంటి కృప, అటువంటి ధన్యత మనందరికీ దయచేయమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు యెషయా గ్రంథములో ప్రభువా, నేను ఎల్లరి కన్నీటిని తొలగిస్తాను, దుఃఖపు తెరను తొలగిస్తాను, కన్నీటి తెరను తీసివేస్తాను, ఆనందముతో, ప్రమోదముతో నింపుతానని పలికావు. ఓ మెస్సయ్య, రానున్నటువంటి మెస్సయ్య, నీకు స్తోత్రాలు, వందనాలు. మా హృదయాలలోనికి రా ప్రభువా, మా కుటుంబాలలోనికి రా ప్రభువా, మా జీవితాలలోనికి రా ప్రభువా. కన్నీటి సంద్రంలో మునిగి ఉన్నటువంటి, పాపపు కన్నీటితో మునిగి ఉన్నటువంటి, వేదనని, దుఃఖపు తెరను కప్పుకున్నటువంటి, వివిధ రకాల బాధలతో ఉన్నటువంటి వారిని మీరు సందర్శించండి. వారి జీవితాలను మార్చండి తండ్రి, వారి బ్రతుకులను మార్చండి నాయన. అదేవిధంగా ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, మాలో మీరు కొంతమందికి గొప్ప సంపదలు ప్రసాదించారు, కలిమిని, దీవెనను, ఆశీర్వాదాన్ని ఇచ్చారు.
ప్రభువా, మేము కూడా ఇతరులకి, పేదలకి మేము ఒక దీవెనగా మారేటువంటి గొప్ప విశాలమైన హృదయాన్ని, గొప్ప మనస్సుని, ఉదారతను మాకు దయచేయమని, నీ యొక్క రాకడ కొరకై సిద్ధపడే బిడ్డలకు మమ్మల్ని మార్చమని ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకే ప్రార్థిస్తున్నాను. నీ గాయపడిన హస్తాలతో తాకి వాళ్ళని స్వస్థపరచండి. వేదనతో, బాధలతో కృంగిపోయేటువంటి వారిని మీరు సందర్శించండి. నీ ప్రమోదముతో వారిని నింపండి నాయన. కుటుంబాల్లో శాంతి సమాధానం వారికి, భార్యాభర్తల కొరకై సఖ్యత కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎక్కడైతే వేదన, ఎక్కడైతే బాధాకరమైనటువంటి వారిద్దరి మధ్యలో సఖ్యత లేకుండా ఉందో ప్రభువా, వారిని కలపండి నాయన. ఎవరైతే నా కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నారు, ఎవరైతే పూజలు పెట్టమని పంపిస్తున్నారు, వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను ప్రభువా. అదేవిధంగా ప్రభు, ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఈనాడు ప్రభువా, మరి ముఖ్యంగా ఆత్మలను కోల్పోయి ఆత్మలను నాశనము చేసుకుంటున్నాడు యువతీ యువకుల కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారికి మారు మనసును దయచేయండి. నీ హృదయం తట్టు వారిని ఆకర్షించండి తండ్రి, ఆకర్షించండి ప్రభువా. నీ ఆత్మతో వారిని నింపమని వేడుకొనిచున్నాం ప్రత్యేకమైన రీతిలో ప్రభువా. ఇదిగో మేమందరం నీ రాకడ కొరకే సిద్ధపడుతుండగా మాలో మార్పును, మాలో హృదయ పరివర్తనను, మారు మనస్సును మాకందరికి కూడా దయచేయమని ప్రత్యేకముగా వేడుకొనిచున్నాము తండ్రి. ఓ యేసురాజా, ఎవరైతే బిడ్డలు ఈ పరిచర్య ముందుకు నడవడానికి వారి వంతు సహాయాన్ని అందిస్తున్నారు ప్రభు, వారందరి కొరకే ప్రార్థించటం నా యొక్క బాధ్యత ప్రభుగా. వారిని ప్రత్యేకంగా దీవించండి, వారి కుటుంబాలను దీవించండి నాయన. ఇదిగో ఈ వీడియోల క్రింద విశ్వాసంతో, నమ్మకంతో ప్రభుగా ఏ బిడ్డలైతే మెసేజ్లు ఉంచుతున్నారు వారందరి కొరకై ఈ క్షణంలో ప్రభుగా ప్రార్థిస్తున్నాను. వారిని దీవించండి, ఆశీర్వదించమని రానున్నటువంటి మా మెస్సయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక, ఆమెన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ఆగమన కాలంలో ఎక్కువగా ప్రార్థనలో గడపండి, దేవుని సన్నిధిలో గడపండి. మీ అందరి కోసం, నా ఆత్మీయ బిడ్డలంటే మీ అందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను. నేను కూడా యాగమన కాలంలో చాలా చోట్ల సువార్త ప్రచారాల కోసమే దూర ప్రాంతాలకు వెళ్ళటం జరుగుతుంది. నా కోసం దయచేసి ప్రార్థన చేయండి. మనందరము కూడా ఒకరి కొరకై ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా బలపడి దేవునిలో ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. మీరించే ప్రతి మెసేజ్ను నేను చదువుతున్నాను. కొన్నిసార్లు నాకు సమయం లేక నేను రెస్పాండ్ ఇవ్వకపోవచ్చు, కొన్నిసార్లు రెస్పాండ్ ఇవ్వకపోయినా కానీ మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. అందరికీ ప్రభునామములో వందనాలు. గాడ్ బ్లెస్ యూ.